ముందుగా హాఫ్ కేజీ చికెన్ను బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, తగినంత కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం ధనియా పౌడర్, 2 ఇలాచీలు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకుల్ని కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద సైజు నిమ్మకాయలని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్కు హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని 2 సార్లు శుభ్రం చేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ మరియు బాస్మతి రైస్ను హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజు ఆనియన్స్ను ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మందపాటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ను వేసేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వేరే బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మసాలాలను వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ 70% ఉడికేసింది. ఇంకా 20% ఉడకాలి. 90% ఉడికిన తర్వాత మనం దీన్ని దమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అనేవి మరుగుతున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది. ఈ రైస్ అనేది 70% ఉడకాలి. ఇలా మనం చేతితో మెదిపినప్పుడు ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ కూడా 90% ఉడికేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని దమ్కి ప్రిపేర్ చేసుకోవాలి. మనం వడగట్టుకున్న రైస్ని ఈ విధంగా వేసేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకొని పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం గీని యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఈ విధంగా న్యూస్ పేపర్ పెట్టేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఏదైనా బరువుది పెట్టేసుకోవాలి. 20 to 30 మినిట్స్ తర్వాత ఇదే దమ్ అనేది అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఈ విధంగా మనం పెట్టుకునే న్యూస్ పేపర్కి వాటర్ అనేది వచ్చేస్తుంది ఆవిరి రూపంలో. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.